జనరల్ స్టడీస్ మాక్ టెస్ట్ 2. ఈ క్రింది వాటిలో చివరిగా మరిగే ద్రవం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాదరసం. రక్తంలోని ఆల్కహాల్ పరిమాణాన్ని కొలిచేందుకు ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్ లో ఉపయోగించే ద్రావణం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పొటాషియం పర్మాంగనేట్. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని సరైనవే. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ చెర్నోబిల్ విపత్తు రేడియో ధార్మిక పదార్థాలు. ఆప్షన్ బి భోపాల్ విషాదం మిథైల్ ఐసోసెనైట్. ఆప్షన్ సి ఓజోన్ రంధ్రం క్లోరోఫ్లోరో కార్బన్లు. ఆప్షన్ డి కాంతి రసాయనిక స్మోక్ పెరాక్సీ అసిటైల్ నిట్రైట్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 కళ్యాణి పశ్చిమ తీర ఓడరేవు. ఆప్షన్ 2 ఘంటసాల గోదావరి తీరపట్నం. ఆప్షన్ 3 బరుకచ్చ నహపానుడను ఓడించి ఆక్రమించిన ఓడరేవు. ఆప్షన్ 4 కోటిలింగాల నదీ తీరపట్నం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఘంటసాల గోదావరి తీరపట్నం. వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువులు. ఆప్షన్ ఏ కార్బన్ డయాక్సైడ్. ఆప్షన్ బి మిథైన్. ఆప్షన్ సి క్లోరోఫ్లోరో కార్బన్. ఆప్షన్ డి నీటి ఆవిరి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి, సి మరియు డి. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే. ఆప్షన్ బి సూర్యుడు ఉదయించే దేశం జపాన్. ఆప్షన్ సి తెల్ల ఏనుగుల దేశం మయన్మార్. ఆప్షన్ డి ఐరోపా ఆట స్థలం జర్మనీ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అర్వారి సంసద్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాజస్థాన్. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ బ్లూ బుక్ బ్రిటన్ ప్రభుత్వ అధికారిక నివేదిక. ఆప్షన్ బి యెల్లో బుక్ ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారిక నివేదిక. ఆప్షన్ సి గ్రే బుక్ జపాన్ దేశపు అధికారిక నివేదిక. ఆప్షన్ డి వైట్ పేపర్ భారతదేశపు అధికారిక నివేదిక. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఈ క్రింది వాటిలో ఏ జీవ వైవిధ్య సదస్సు ఇండియాలో జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 COP11. ఈ క్రింది వారిలో ఎవరిని భారతదేశపు నెపోలియన్ అని అంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రగుప్తుడు.
భారతదేశపు తొలి మహిళా గవర్నర్ అయిన సరోజినీ నాయుడు ఏ రాష్ట్రానికి గవర్నర్గా సేవలు అందించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కర్ణాటక. ఈ క్రింది వాటిని సరైన జత ఏది? ఆప్షన్ ఏ అతిపెద్ద నగరం మౌంట్ ఇసా. ఆప్షన్ బి అతి ఎత్తైన రాజధాని నగరం లఫాజ్. ఆప్షన్ సి ఎక్కువ జనాభా కలిగిన నగరం బీజింగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ భారతదేశంలో మొదటి భాష ప్రయుక్త రాష్ట్రం. ఆప్షన్ బి భారతదేశంలో మొదటిసారిగా బంగారాన్ని వెలికి తీసిన రాష్ట్రం. ఆప్షన్ బి మొట్టమొదటి నౌకా నిర్మాణ కేంద్రం కలిగిన రాష్ట్రం. ఆప్షన్ డి సహకార రంగంలో చక్కెర కర్మాగారం స్థాపించిన మొదటి రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. విస్తీర్ణ పరంగా రక్షిత ప్రాంతాలు అత్యధికంగా కలిగిన దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భూటాన్. ఏ నదిపై భారతదేశంలోనే తొలిసారిగా రబ్బర్ డ్యామ్ నిర్మించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జంగావతి. బేస్బాల్ ఆడే క్రీడా మైదానాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డైమండ్ కోర్టు. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ విటమిన్ బి లోపం వల్ల రక్తం గడ్డకట్టదు. ఆప్షన్ బి క్యారెట్లో అధికంగా ఉండే విటమిన్ ఏ. ఆప్షన్ సి విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రేచీకటి. ఆప్షన్ డి విటమిన్ సిను ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. హమ్మింగ్ బర్డ్ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అతి చిన్న పక్షి. అఖిల భారత కిసాన్ సభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గయా. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు ఈ క్రింది వాటిలో వేటిని కనుగొన్నారు? ఆప్షన్ 1 ప్లేగు వ్యాధికి టెట్రా సైక్లిన్ మందు. ఆప్షన్ 2 యాంటీ క్యాన్సర్ మందులు. ఆప్షన్ 3 ఫోలిక్ ఆమ్లం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. భారతదేశంలో మొదటి టైగర్ ప్రాజెక్టు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్.
నిల్వ చేయబడిన రొట్టె ముక్క కొన్ని రోజుల తర్వాత ఆకుపచ్చగా మారడానికి కారణం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శిలీంధ్రాలు. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 భారతదేశ తొలి బుల్లెట్ మార్గం ముంబాయి మరియు అహ్మదాబాద్. ఆప్షన్ 2 తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ మరియు వారణాసి. ఆప్షన్ 3 తొలి ప్రైవేట్ ట్రైన్ ఢిల్లీ మరియు వారణాసి. ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తొలి ప్రైవేట్ ట్రైన్ ఢిల్లీ మరియు వారణాసి. RNA ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కణ ద్రవ్యం. ఆప్షన్ 2 కేంద్రక ద్రవ్యం. ఆప్షన్ 3 కేంద్రక అంశం. ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పయేరియా వ్యాధి దేనికి సంబంధించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 దంతాలు. ఢిల్లీ లాహోర్ కుట్ర అని దేనిని అంటారు? ఆప్షన్ 1 బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన రైలు దోపిడీ. ఆప్షన్ 2 బ్రిటిష్ పాలనలో జరిగిన తిరుగుబాట్లు. ఆప్షన్ 3 ముజాఫర్పూర్కు చెందిన మెజిస్ట్రేట్ DH కింగ్స్పోర్ట్ పై జరిగిన హత్యాయత్నం. ఆప్షన్ 4 లార్డ్ హార్డింగ్ పై జరిగిన హత్యాయత్నం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ హార్డింగ్ పై జరిగిన హత్యాయత్నం. N యొక్క కొడుకు M, O యొక్క కుమారుడు N, M యొక్క తండ్రి P అయితే P కి N ఏమవుతాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భార్య. 90 చాక్లెట్లను 160 రూపాయలకు అమ్మడం వల్ల దుకాణదారుడికి 20% నష్టం వచ్చింది. 96 రూపాయలకు ఎన్ని చాక్లెట్లను అమ్మితే 20% లాభం వస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 36. ప్లస్ మరియు ఇంటూలు వాటి స్థానాలు మార్చుకుంటే 9/5 ప్లస్ 10 మైనస్ 23 ఇంటూ 2 ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 -3. 65 మీటర్లు ఇంటూ 40 మీటర్లు పొడవు వెడల్పులు కొలతలుగా గల ఒక స్థలాన్ని చదును చేయడానికి ఒక చదరపు మీటరు 45 రూపాయలు చొప్పున ఎంత అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఒక మహిళ ఈ క్రింది ధరలలో సరుకులు కొనాలి అని అనుకుంది. ఆప్షన్ 1 టమోటాలు కిలో 40 నుండి 45 రూపాయల మధ్యలో. ఆప్షన్ 2 ద్రాక్ష కిలో 80 నుండి 90 రూపాయలు మధ్యలో. ఆప్షన్ 3 పాల ప్యాకెట్ లీటర్కు 23 రూపాయలు. అయితే ఆమె ఈ క్రింది ఏ షాపులో తీసుకోవాలి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సి షాప్లో అర్ధ కిలో టమోటో 21 రూపాయలు, అర్ధ కిలో ద్రాక్ష 43 రూపాయలు, అర్ధ లీటర్ పాలు 11.5 రూపాయలు. రెండు వరుస బేసి సంఖ్యల లబ్దం 399 అయినా దానిలో చిన్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 19.
x ఈక్వల్ టు 24 మరియు BE ఈక్వల్ టు 7 అయితే రింగ్ ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 48. మితవాదులను ఉద్దేశించి బ్రిటిష్ వారి నుండి రొట్టెలకు బదులు రాళ్లను పొందారు అని విమర్శించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 లాలా లజపతి రాయ్. 7,500కు 2 ఏళ్ల 4 నెలలకు 12% వడ్డీ రేటుతో చక్రవడ్డీ ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 2,284 రూపాయలు. ఒక త్రిభుజంలో ఒక కోణం 55, మిగిలిన 2 కోణాలు 9:16 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ 2 కోణాలు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కావేరి ఉత్తర గురించి ఇలా చెబుతుంది: మా అమ్మ సోదరుడి భార్య గల 2 కూతుర్లలో ఒకటి కావేరి వాళ్ళ అమ్మ ఉత్తర సోదరికి ఏమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మేనత్త. సిమ్లా ఋషి అనేది ఈ క్రింది వారిలో ఎవరి బిరుదు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 A.O. హ్యూమ్. క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ 1 సెయింట్ నింబార్కా అక్బర్ యొక్క సమకాలికుడు. ఆప్షన్ 2 సెయింట్ కబీర్ షేక్ అహ్మద్ షిర్హిండి చేత బాగా ప్రభావితమయ్యాడు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ నిషాన్ ఇజ్జుద్దీన్ రష్యా. ఆప్షన్ బి సియోల్ శాంతి బహుమతి దక్షిణ కొరియా. ఆప్షన్ సి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ UAE. ఆప్షన్ డి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టిల్ మాల్దీవులు. ఆప్షన్ ఈ జాయేద్ మెడల్ ఐక్యరాజ్య సమితి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఈ క్రింది ఏ సంవత్సరాలలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షత వహించారు? ఆప్షన్ ఏ 1886 కల్కత్తా. ఆప్షన్ బి 1893 లాహోర్. ఆప్షన్ సి 1902 అహ్మదాబాద్. ఆప్షన్ డి 1906 కల్కత్తా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 A, B మరియు D. టర్బులెన్స్ అండ్ ట్రయంఫ్ ద మోదీ ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాహుల్ అగర్వాల్. అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వ్యవసాయ మిషన్ కు వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
The correct answer option 4. MVS Nagireddy. చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించి దాదాపు చంద్రునిపై దిగుతున్న సమయంలో ఈ క్రింది ఏ వ్యవస్థతో ఇస్రో భూకేంద్రం సంబంధాలు తెగిపోయాయి? The correct answer option 2. ల్యాండర్. క్రీస్తు శకం 1784 సంవత్సరంలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను స్థాపించిన వారు ఎవరు? The correct answer option 3. సర్ విలియం జోన్స్. ఈ క్రింది దేశాలలో భారతదేశంతో భూ సరిహద్దుని పంచుకోని దేశం ఏది? The correct answer option 1. మాల్దీవులు. ఒక రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ఎవరి వద్ద ఉంటుంది? The correct answer option 4. గవర్నర్. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లవు అనే భావన ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? The correct answer option 2. 13. భారతదేశంలోని ఒక నిర్దిష్ట భాగంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి రాష్ట్రపతికి ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ఏది అధికారం ఇచ్చింది? The correct answer option 3. 42వ. సున్నపు రాయి నిర్మాణాలకు మరియు శిలాజాలకు ప్రసిద్ధి చెందిన ఆర్వా గుహలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? The correct answer option 1. మేఘాలయ. భారత పార్లమెంటు పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేసింది? The correct answer option 4. 1986. ఈ క్రింది వాటిలో ఏది ఆర్థిక ఉద్దీపన అని సముచితంగా వివరిస్తుంది? ఆప్షన్ 1. వేగవంతమైన ఆర్థిక వృద్ధి వల్ల కలిగే డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా వస్తువులు సరఫరాను నిర్ధారించడానికి తయారీ రంగంలో ప్రభుత్వం చేస్తున్న భారీ పెట్టుబడి ఇది. ఆప్షన్ 2. దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఇది ప్రభుత్వం చేసిన తీవ్రమైన ధృవీకరణ చర్య. ఆప్షన్ 3. ఎక్కువ ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మరియు ఆహార ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉండడానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు రుణాల పంపిణీని నిర్ధారించడానికి ఆర్థిక సంస్థలపై ప్రభుత్వం ఇంటెన్సివ్ చర్య. ఆప్షన్ 4. ఆర్థిక చేరిక విధానాన్ని అనుసరించడానికి ప్రభుత్వం తీసుకున్న తీవ్ర ధృవీకరణ చర్య ఇది. The correct answer option 2. దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఇది ప్రభుత్వం చేసిన తీవ్రమైన ధృవీకరణ చర్య. ఈ క్రింది జతలలో ఏది ద్వీపాలను ఒకదానికొకటి 10 డిగ్రీ ఛానల్ ద్వారా వేరు చేస్తుంది? The correct answer option 1. అండమాన్ మరియు నికోబార్. డీలిమిటేషన్ కమిషన్ గురించి ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఆప్షన్ 1. డీలిమిటేషన్ కమిషన్ ఆదేశాలను న్యాయస్థానంలో సవాలు చేయలేము. ఆప్షన్ 2. డీలిమిటేషన్ కమిషన్ ఆదేశాలను లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభ ముందు ఉంచినప్పుడు
వారు ఉత్తర్వులలో ఎటువంటి మార్పులను చేయలేరు. ఆప్షన్ 3 రెండూ సరైనవే. ఆప్షన్ 4 ఏది సరైనది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండూ సరైనవే. క్రింది వాటిలో ఏది అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ 1 బరాక్, ఆప్షన్ 2 లోహిత్, ఆప్షన్ 3 సుబన్సిరి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. భారత సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని కాపాడడానికి ఏ నిబంధన ఉంది? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ఆప్షన్ 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తొలగించవచ్చు. ఆప్షన్ 3 భారత సుప్రీంకోర్టు అధికారులు మరియు సిబ్బంది యొక్క అన్ని నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాతే మాత్రమే ప్రభుత్వం చేస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. భారతీయులను సివిల్ సర్వీసు ఉద్యోగాలలో నియమించుటకు మొదటిసారిగా అంగీకరించిన చట్టం? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1833. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒకేసారి ఖాళీగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భారత ప్రధాన న్యాయమూర్తి. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక లక్షణం కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అధ్యక్ష తరహా ప్రభుత్వం. రాజ్యసభ నియమావళిలోని ఏ నియమం ప్రకారం ఏదైనా అంశంపై సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రూల్ 125. ద్రవ్యోల్బణాన్ని తాత్కాలికంగా అదుపు చేయడానికి ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నగదు సరఫరాలలో తగ్గుదల. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ ఆంధ్ర ప్రాంతములో లభ్యమైన తొలి శాతవాహన శాసనం అమరావతి శాసనం. ఆప్షన్ బి త్రిసముద్రాధిపతి అనే బిరుదు అనుభవించిన శాతవాహన రాజు పులోమావి. ఆప్షన్ సి గుణార్జునుడను పోషించిన శాతకర్ణ రాజు కుంతల శాతకర్ణి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ రైతు సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1907. ఆప్షన్ బి స్పందన కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1902. ఆప్షన్ సి
కోవిడ్-19 సమాచారం కోసం ఫ్రీ నెంబర్ 1075. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. అన్నీ సరైనవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లో అమల్లో ఉన్న ఎల్ఈడి వీధి దీపాల ప్రాజెక్టుకు కొత్తగా ఏ పేరు పెట్టారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. జగనన్న పల్లె వెలుగు. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ. మలేరియా వ్యాధి చికిత్సకు క్లోరోక్వినిన్ మందు ఉపయోగించవచ్చు. ఆప్షన్ బి. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ఆప్షన్ సి. మలేరియా వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందును చింకోనా చెట్టు నుండి గ్రహిస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. దేశ తీరరేఖ పొడవులో ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ఎంత శాతం కలిగి ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 13%. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం బ్యాంకు నిల్వలను 2 రాష్ట్రాలకు ఏ సెక్షన్ ప్రకారం పంచారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. సెక్షన్ 49. శివాజీ కాలంలో ఖతి అనగా? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. భూమిని కొలవడానికి ఉపయోగించే పరికరం. ఇటీవల మృతి చెందిన దిగ్గజ క్రికెటర్ సర్ ఎవర్టన్ వీక్స్ ఏ దేశానికి చెందినవారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. వెస్ట్ ఇండీస్. జంజీర్ డి అదిల్ యమునా నది ఒడ్డున ఏర్పాటు చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. జహంగీర్. బ్రిక్స్ దేశాల కొత్త అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మార్కోస్ ప్రాడో ట్రయోజ్. రైలు జల రవాణా మార్గాల ద్వారా అరబ్ దేశాలకు అరటి ఉత్పత్తులు చేసే విధానం జనవరి 30, 2020న ఏ జిల్లాలలో ప్రారంభమైంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. అనంతపురం. పాసెక్స్ పేరుతో ఇటీవల ఏ 2 దేశాల మధ్య నావికాదళ వ్యాయామాలు జరిగాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇండియా జపాన్. ఈ క్రింది ఏ పంటల కోసం ఇటీవల మార్కెట్ ఇంటెలిజెన్స్ మరియు ఎర్లీ వార్నింగ్ వెబ్ పోర్టల్ ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. టమాటా, ఉల్లి, బంగాళదుంప. గ్రీన్ పీస్ ఇండియా యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. జారియా. ద 5 ఐస్ కూటమిలో గల దేశాలు ఏవి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ క్రింది ఏ పక్షిని
UN Convention of Conservation of Migratory జాతుల యొక్క చిహ్నంగా ప్రకటించారు. The correct answer option 2, Great Indian Bustard. లీడ్ బ్యాంకుకు స్కీమునకు మూలాధారమైన కమిటీ ఏది? ఆప్షన్ ఏ డిఆర్ గాడ్గిల్ కమిటీ 1968, ఆప్షన్ బి ఐఆర్కే నారాయణ కమిటీ 1969. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఏ మరియు బి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మనోజ్ సిన్హా. వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1985. తుంగభద్ర జల విద్యుత్ ప్రాజెక్టులలో ఏ రాష్ట్రాలకు వాటా ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. దేశంలోని ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే ఉత్తమ శ్రేణి అబ్రకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలలో లభ్యమవుతున్నది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నెల్లూరు. ఏకోరాఫ్ అని నివేదికను ఏ సంస్థ తయారు చేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. శ్రీ పెనుశీల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాల మధ్య విస్తరించి ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కడప, నెల్లూరు. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ గుడ్లవల్లేరు మొదటి సహకార వ్యవస్థ, ఆప్షన్ బి ఏటికొప్పాక మొదటి చక్కెర కర్మాగారం, ఆప్షన్ సి ఆలమూరు దేశంలోనే మొదటి సహకార గ్రామీణ బ్యాంకు, ఆప్షన్ డి గుంతకల్లు ఆసియాలోనే మొదటి సహకార నూలు మిల్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సచివాలయాల్లో ఎవరు దరఖాస్తు చేసుకున్నా నిరంతరం అనుసరిస్తూ పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ వ్యవస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పర్స్యూషన్ అండ్ మానిటరింగ్ యూనిట్. గడువు ముగియక ముందే పదవికి రాజీనామా చేసిన రెండవ కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అశోక్ లవాసా వార్తల్లో నిలిచారు. అయితే ఈ రకంగా రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నాగేంద్ర సింగ్. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రానికి చెందిన 2 తీర గ్రామాలను విపత్తును ఎదుర్కోవడానికి సంసిద్ధత కోసం సునామీ రెడీ గ్రామాలుగా యునెస్కో గుర్తించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఒడిస్సా. హిరోషిమా డే ఎప్పుడు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆగస్టు 6.
ఈ క్రింది ఏ పురస్కారానికి ఆసియా నోబెల్ అని పేరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రామన్ మొగసేసే పురస్కారం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2019 నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ స్థానం. కోవాక్సిన్ టీకాపై మొదటి, రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. అయితే దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భారత్ బయోటెక్. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నకు సిఫారసు చేయబడ్డ హిమా దాస్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ట్రాక్ అండ్ ఫీల్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మన బడి నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలో మౌలిక వసతులు ఆధునీకరణకు ఎంత మొత్తం కేటాయించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1500 కోట్ల రూపాయలు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం జూన్ 24, 2020న ఆమోదముద్ర వేసింది. అయితే ఇన్ స్పేస్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం. 2020-2021 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఈ క్రింది ఏ ప్రాజెక్టుకు అత్యధిక మొత్తం కేటాయించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గాలేరు నగరి సుజల స్రవంతి. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-2020 ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడిలో దేని నుండి అధిక భాగం వచ్చింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మకం పన్ను. మానవులను రోదసీలోకి పంపిన తొలి ప్రైవేటు సంస్థగా రికార్డు సృష్టించిన సంస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్పేస్ ఎక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న కమతాల సంఖ్య ఎక్కువగా గల జిల్లా ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనంతపురం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని మార్కెట్లలో ఇనాం పథకం అమలు చేస్తున్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రవాణా పర్మిట్లు ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 1, 2020. ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టాక్ ఎక్స్చేంజి ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-2020 ముందస్తు అంచనాల ప్రకారం 2019,
2020 సంవత్సరంలో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి గత సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు ఎంత మొత్తం పెరగనుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 1,10,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-2020 ముందస్తు అంచనాల ప్రకారం 2019-2020 సంవత్సరంలో సేవా రంగం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంత మొత్తం అదనంగా చేకూరనుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 22,000 కోట్ల రూపాయలు. దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ వ్యర్థ మార్పిడి వెబ్సైట్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వాటిలో దేనిని దివాలా తీస్తున్న బ్యాంకు తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కుగా మహాత్మా గాంధీ అన్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కిప్స్ ప్రతిపాదనలు. మహల్వారీ పద్ధతిలో భూమి శిస్తు వసూలు చేసి దానిని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించే బాధ్యత ఎవరిపై ఉండేది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గ్రామ పెద్ద. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన 2వ విడత రాష్ట్ర ఆహార భద్రత సూచిక ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గుజరాత్. బ్రిటిష్ ఇండియాలో క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారాన్ని అనుమతి ఇచ్చిన చట్టము? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, చార్టర్ చట్టం 1813. మూడవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠీలు. కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రకారం విద్యుత్ శక్తి అనేది ఏ జాబితాలోకి అంశం? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉమ్మడి జాబితా. ఈ క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చండి. ద ఆప్షన్ ఏ, 2వ రౌండ్ టేబుల్ సమావేశం. ఆప్షన్ బి, లాహోర్ కాంగ్రెస్. ఆప్షన్ సి, సైమన్ కమిషన్ సందర్శన. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ, బెంగాల్ గెజిట్, జేమ్స్ హిక్కీ. ఆప్షన్ బి, స్టేట్స్మ్యాన్, హరిచంద్ర ముఖర్జీ. ఆప్షన్ సి, మిరాకిల్, రాజా రామ్ మోహన్ రాయ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. భారతదేశం వెలుపల ప్రపంచంలో మొట్టమొదటి యోగా విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, లాస్ ఏంజిల్స్. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం ఎంత కాలానికి ఎన్నిక అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 2 సంవత్సరాలకు. కేరళలోని నైకోమ్ సత్యాగ్రహానికి ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం ఉంది?
ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దేవాలయ ప్రవేశం. 1914లో కోల్కతాలో నిర్వహించిన మొట్టమొదటి భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అశుతోష్ ముఖర్జీ. 2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బీట్ ఎయిర్ పొల్యూషన్. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ ఎవరు అధ్యక్షత వహించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్ర గవర్నర్. కృష్ణానది ఏ జిల్లా గుండా నూతన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కర్నూలు. ఈ క్రింది వాటిలో ఏవి నవరత్నాలలో భాగం కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వైఎస్ఆర్ గ్రామ స్వరాజ్యం. వైఎస్ఆర్ పింఛన పథకం ప్రకారం ఈ క్రింది వ్యాఖ్యలలో సరికానిది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డయాలసిస్ రోగుల నెలకు 5,000 రూపాయలు. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఎద్దు. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం బంతి పువ్వు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు సి మాత్రమే. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఆప్షన్ బి ఒడిశా రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఆప్షన్ సి కర్ణాటక రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 67.35%. ఆప్షన్ బి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకుంటాము. ఆప్షన్ సి 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల అక్షరాస్యత శాతం 59.96%. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. డిజిటల్ ఇండియా ద్వారా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భూ రికార్డ్స్. ఆర్థిక న్యాయం అనే దానిని ఈ క్రింది వాటిలో ఎక్కడ పొందుపరిచారు? ఆప్షన్ ఏ పీఠిక. ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలు. ఆప్షన్ సి ప్రాథమిక హక్కులు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి.
వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువులు. ఆప్షన్ ఏ కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ బి మిథైన్, ఆప్షన్ సి క్లోరోఫ్లోరో కార్బన్, ఆప్షన్ డి నీటి ఆవిరి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి, సి మరియు డి. ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ లేకపోతే గ్రామ పంచాయతీ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉప సర్పంచ్. ఆర్థిక బిల్లులపై తిరుగులేని ఆధిక్యత కలిగి ఉండేది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విధానసభ. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ 1 కేంద్రంలో ద్విసభా విధానం 1919, ఆప్షన్ 2 రాష్ట్రంలో ద్విసభా విధానం 1935, ఆప్షన్ 3 రెండు సరైనవే, ఆప్షన్ 4 పైవేవి కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండు సరైనవే. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్ర జనాభా, ఆప్షన్ 2 రాష్ట్ర వైశాల్యం, ఆప్షన్ 3 కేసుల సంఖ్య, ఆప్షన్ 4 ఏదీ కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదు. లోక్పాల్ వ్యవస్థను మరియు లోకాయుక్తను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి ఎస్ఆర్సి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే విధించాలి, ఆప్షన్ 2 నేరం రుజువు కానిదే ఎవరిని శిక్షించరాదు, ఆప్షన్ 3 బలవంతంగా చెప్పిన సమాచారం సాక్ష్యంగా పని పరిగణించరాదు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 67.35%, ఆప్షన్ బి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకుంటాము, ఆప్షన్ సి 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల అక్షరాస్యత శాతం 59.96%. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబి మరియు సి. డిజిటల్ ఇండియా ద్వారా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భూ రికార్డ్స్. ఆర్థిక న్యాయం అనే దానిని ఈ క్రింది వాటిలో ఎక్కడ పొందుపరిచారు? ఆప్షన్ ఏ పీఠిక, ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ సి ప్రాథమిక హక్కులు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి. కేంద్ర ఆర్థిక సంఘం గురించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ దీనిని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు, ఆప్షన్ బి చైర్మన్ మరియు ఇతర 10 మంది సభ్యులుంటారు, ఆప్షన్ సి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయబడుతుంది.
ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ లేకపోతే గ్రామ పంచాయతీ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉప సర్పంచ్. ఆర్థిక బిల్లులపై తిరుగులేని ఆధిక్యత కలిగి ఉండేది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విధానసభ. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ 1 కేంద్రంలో ద్విసభా విధానం 1919. ఆప్షన్ 2 రాష్ట్రంలో ద్విసభా విధానం 1935. ఆప్షన్ 3 రెండు సరైనవే. ఆప్షన్ 4 పైవేవి కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండు సరైనవే. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్ర జనాభా. ఆప్షన్ 2 రాష్ట్ర వైశాల్యం. ఆప్షన్ 3 కేసుల సంఖ్య. ఆప్షన్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు. లోక్పాల్ వ్యవస్థను మరియు లోకాయుక్తను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి SRC.